హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ది వ్లాగ్స్ 2022. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇది లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ నార్మల్గా మనం వండుకున్న అన్నంని కూడా వేడివేడి అన్నంని కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదేంటో అనుకుంటున్నారా? ఈ గ్రీన్ కలర్గా ఉండే ఈ పుంటి కూర ఫ్రైడ్ రైస్ అన్నమాట. చాలా బాగుంటుంది. అది ఎలానో చూసేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. ఈ పుంటి కూర ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక 3 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అండ్ రైస్ ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ఈ పొడి పొడిగా చేసిన రైస్ లోకి పుంటి కూర పికిల్ని అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మన ఇట్లా ఆల్రెడీ ఉంది కాబట్టి యూజ్ చేస్తున్నాను. అది ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తుంది అనమాట ఈ వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో దీని అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్ అలా కడా టైప్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోండి. 3 to 2 టేబుల్ స్పూన్ మీకు నచ్చినంత వేసేసుకోండి అనమాట. వేసుకున్న తర్వాత ఇందులోకి పోపు దినుసులు కూడా వేసేసుకోండి. అయితే ఇక్కడ మీరు పల్లి ఇంకా శనగపప్పు అవైనా యూజ్ చేయొచ్చు. నేనైతే వేయట్లేదు, జస్ట్ నార్మల్గా అయితే చేసేస్తున్నాను. ఆ తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసేసుకోండి వెంటనే. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్ కూడా వేసేసుకోండి. సో ఆల్రెడీ ఇలా పొడుగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా కలుపుకొని ఇది ఫ్రై అయ్యే టైంకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. 1 టేబుల్ కన్నా ఇంకా తక్కువే పడుతుంది, ఎందుకంటే పుంటి కూరలో ఆల్రెడీ సాల్ట్ ఉండుంటుంది కాబట్టి. సో మీరు తక్కువ వేసుకోండి. వేసుకున్న తర్వాత కలుపుకొని మంచిగా గోల్డెన్ కలరింగ్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఆనియన్ని. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఇలా మంచిగా ఫ్రై అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒక 1 మినిట్లో మంచిగా ఫ్రై చేసుకొని ఇందులోకి లైట్గా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా చేసేయచ్చు. లెఫ్ట్ ఓవర్ రైస్తో కానీ మనం వేడన్నంతో కానీ ఈజీగా చేసేయచ్చు అన్నమాట. సో ఎక్కువ శ్రమ లేకుండా తొందరగా అయ్యే పని ఏదైనా ఉందంటే ఇదే అన్నమాట. పుంటి కూర ఉన్నప్పుడు ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఎక్కువగా దొరుకుతుంది. సో అలా చేసేయండి. అండ్ ఇది ఆల్రెడీ నేను పుంటి కూర పికిల్లో అయితే మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఎక్కువ పికిల్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకోవాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ పుల్లగా తాకినా కొద్దీ చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీ అయితే. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. సో మంచిగా పోపు వేసిన తర్వాత దీన్ని కలుపుకోవాలి ఈ కడాయిలో. అందుకే ఈ కడాయి తీసుకున్నాను అనమాట. ఇలా ఫ్రైడ్ రైస్ టైప్ చేస్తుంటే ఈ కడాయిలు ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఫ్రీగా కూడా ఉంటుంది స్పేస్ అనేది. సో ఈజీగా చేసేసుకోవచ్చు అన్నమాట. ఎంతో సింపుల్గా ఉండే ఈ రెసిపీ రెడీ అయిపోయింది. ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాకుండా లైట్గా అలా వేసేసుకుంటే సరిపోతుంది. అసలు ఇలా మిక్స్ చేస్తుంటే చూస్తుంటేనే మౌత్ వాటరింగ్ అనిపిస్తుంది కదా. తింటే కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫైనల్గా నేను కొత్తిమీర వేసేసుకుంటున్నాను. వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.